మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం బెయిట్ 1954లో రిలీజ్ అయిన తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే బెయిట్ 1954లో అయితే రిలీజ్ అయింది. సో ఇది యూఎస్ఏ ఫిలిం, తెలుగులో అయితే డబ్ అయ్యి ఇప్పుడైతే రిలీజ్ అయింది. సో డైరెక్టర్ వచ్చేసి హ్యూగో హెస్, రన్ టైం వచ్చేసి 79 మినిట్స్ అయితే ఉంది గైస్. సో 1 hour 19 minutes అయితే ఉంది అప్రాక్సిమేట్లీ. సో ఇదైతే తెలుగు డబ్బుడు వర్షన్ అవైలబిలిటీ వేరియస్ ప్లాట్ఫామ్లో అయితే అవైలబుల్గా ఉంది. సో ఇంగ్లీష్ వర్షన్ వచ్చేసి డిజిటల్ రెంటల్ ప్లాట్ఫామ్లో పర్చేస్ రీజన్స్ బట్టి మారుతుంది. సో తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ వచ్చేసి యూట్యూబ్ ఆర్ లోకల్ ఓటీటీ యాప్స్లో అయితే ఉంటుంది. ఓల్డ్ హాలీవుడ్ బ్లాక్ అండ్ వైట్ క్రైమ్ డ్రామాస్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ ఫాస్ట్ పేస్డ్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఈ సినిమా స్లో బర్న్ స్టైల్లో ఉంటుంది. సో స్టోరీ లైన్ ఏంటంటే గోల్డ్ మైన్ కోసం సెర్చ్ చేస్తున్న ఇద్దరు పార్ట్నర్స్ మధ్య గ్రీడ్ స్టార్ట్ అవుతుంది. ఒక యంగ్ ఉమెన్ వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయ్యాక లవ్, జెలసీ, బిట్రేయల్ మిక్స్ అయ్యి డేంజరస్ గేమ్ స్టార్ట్ అవుతుంది. డబ్బు కోసం మనిషి ఎంతవరకు వెళ్ళగలడో అనే పాయింట్ మీద స్టోరీ నడుస్తుంది. సో ఈ సినిమాకి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే డైరెక్టర్ హ్యూగో హెస్ ఈ సినిమాని డైరెక్ట్ చేయడం మాత్రమే కాదు, లీడ్ రోల్లో కూడా యాక్ట్ చేశారు. సో సినిమా బ్లాక్ అండ్ వైట్ ఫిలిం అయినా కానీ నూరు స్టైల్లో షూట్ చేశారు. సో ఇదైతే క్లాసిక్ విలేజ్ అట్మాస్ఫియర్ని అయితే క్లియర్గా చూపిస్తుంది. సో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే క్లాసిక్ ఫిలిం నోర్ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. గ్రీడ్ అండ్ బిట్రేయల్ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ డీసెంట్గా ఉంది. రన్ టైం చాలా షార్ట్ కాబట్టి బోర్ ఎక్కువ అనిపించదు. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే స్లో నరేషన్ గైస్. కొన్ని సీన్స్ టుడేస్ ఆడియన్స్కి అవుట్డేటెడ్గా అనిపిస్తాయి. ఎమోషనల్ ఇంపాక్ట్ స్ట్రాంగ్గా ఉండదు. సో థ్రిల్లర్ టెన్షన్ కొన్ని ప్లేసెస్లో వీక్ ఉంటుంది. కొన్ని అబ్జర్వేషన్స్ అయితే నాకైతే నచ్చలేదు గైస్. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ హాలీవుడ్ స్టైల్లో సబ్స్టిల్గా ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ సినిమాటోగ్రఫీ మూవీ మూడ్ని బాగా ఎలివేట్ చేస్తుంది. టెక్నికల్గా 1954 స్టాండర్డ్స్కి డీసెంట్ వర్క్. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే నో ఎక్స్ప్లాయిట్ న్యూడిటీ. సో కొన్ని రొమాంటిక్ కిస్సెస్ సీన్స్ ఉంటాయి. వైలెన్స్ మైల్డ్గా ఉంటుంది. సో ఫ్యామిలీతో చూడొచ్చు, బట్ టుడే స్టాండర్డ్స్ ప్రకారం మాత్రమే థీమ్ మాత్రమే ఉంటుంది. సో క్లాసిక్ డ్రామా, హాలీవుడ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి, నోర్ ఫ్యాన్స్ అయితే డెఫినెట్లీ ఒకసారి వాచ్ చేయొచ్చు. మోడర్ ఆడియన్స్కి ఫాస్ట్ స్క్రీన్ ప్లే కావాలంటే యావరేజ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు. సో వాళ్ళైతే మాత్రం స్కిప్ చేయొచ్చు గైస్. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. ఈ మూవీ మాస్టర్ పీస్ కాదు, కంప్లీట్ బ్యాడ్ మూవీ కూడా కాదు. స్టోరీ ఐడియా ఇంట్రెస్టింగ్గా ఉన్న, ఎగ్జిక్యూషన్ స్లోగా ఉంటుంది. క్లాసిక్ ఓల్డ్ మూవీస్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఎంజాయ్ చేస్తారు. సో రెగ్యులర్ కమర్షియల్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవ్వచ్చు. ఓవరాల్ ఇట్స్ ఏ డీసెంట్ వన్ టైం వాచ్ ఫర్ క్లాసిక్ సినిమా లవర్స్. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.